అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోకి కావాల్సిన సరుకులు గ్రాసరీ అయితే తీసుకొచ్చాను. మేము ఏమేమి తెచ్చుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మొదటగైతే మా ఇంట్లో జొన్నలు కంపల్సరీ ఉండాలండి. మేము టిఫిన్స్ చాలా తక్కువ చేసుకుంటాము, జొన్న రొట్టెలు ఎక్కువ. అందుకని ఇది 6 కిలోల జొన్నలు తెచ్చుకున్నాను. చూడాలి ఎన్ని రోజులు వస్తుంది, ఎందుకంటే ప్రతిసారి ఒక 10 కిలోలు 15 కిలోలు తెస్తుంటే, కానీ ఈసారి మాత్రము ఒక 6 కిలోలు మాత్రమే తీసుకొచ్చాను. ఇవేమో నూనె ప్యాకెట్లు. ఒకటే రకం నూనె తినకూడదు అంటారు కదా, అందుకని ఒక ప్యాకెట్ పల్లీల నూనె, 2 సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొచ్చాను. గోల్డ్ డ్రాప్ ఒకటి, ఫ్రీడమ్ ఒకటి. ఇదేమో గోధుమ పిండి ఆశీర్వాద ఆట తెచ్చుకున్నాను 2 kgs. ఇవేమో మిల్లెట్స్ అండి. మిల్లెట్స్లో 5 రకాలు ఉంటాయి కదా, నేనైతే 3 రకాలు తీసుకొచ్చాను 3 kgలు. కొర్రలు, సామలు, ఉదలు 3 ప్యాకెట్లు తెచ్చుకున్నాను 3 కిలోలు. ఇది మనము రాత్రి తినాలనుకుంటే ఉదయం నానబెట్టుకోవాలి, లేదు ఉదయం తింటామంటే రాత్రి నానబెట్టుకోవచ్చు. ఇవేమో సజ్జలు. ఇవి మనం జొన్నలు కడిగినట్టే కడిగి ఎండబెట్టి పెట్టుకోవాలండి. మనకు కావాల్సినప్పుడు మిక్సీకి పట్టుకొని మనము జావలాగా చేసుకొని, కొంచెం గట్టిగా అంటారు కదా, కొంచెం గట్టిలాగా చేసుకొని తినవచ్చు. ఇవేమో రాజ్మా. ఇది కూడా కంపల్సరీ అండి. మా ఇంట్లో రోజు ఏదో ఒక గుగ్గిలు చేస్తుంటాను. ఒకరోజు శనగలు, ఒకరోజు రాజ్మా, ఒకరోజు పెసర్లు. ఉలువలు చేసిన రోజేమో ఉలువలే డైరెక్ట్గా తినేస్తాము. ఇక్కడైతే నేను మిల్లెట్స్ చూపిస్తున్నాను, కొర్రలు, సామలు ఎన్ని తెచ్చానని. ఇదేమో మినపప్పు. మేము టిఫిన్స్ తక్కువ కదా చేసుకునేది, అందుకని 1 kg మాత్రమే తీసుకున్నాను. ఇవి 3 ప్యాకెట్స్ అండి. మిల్లెట్స్ చూసండి ఏ విధంగా ఉంటాయో, చాలా చిన్నగా ఉంటాయి. మన రాగుల్లాగా, ఇంకా రాగుల కంటే ఇంకా చిన్నగా ఉంటాయి. చింతపండు ఒక 1/2 kg తెచ్చుకున్నాను. ఇది పెసరపప్పు. సన్నుప్పు ఏమో 1 ప్యాకెటే వాడతానండి నెలకు. ఇది దొడ్డుప్పు ప్యాకెట్. ఇంట్లో ఎక్కువ నేను క్రిస్టల్ సాల్టే, దొడ్డుప్పే వాడతాను. అది ఆరోగ్యానికి చాలా మంచిదంట. ట్రై చేయండి మీరు కూడా. సన్నుప్పు తగ్గించేసేయండి, తెలుసుకోండి మీరు. ఇదేమో కొబ్బరి చట్నీలలోకి. ఇది గోద్రేజ్ జెంటీలో ఫ్రంట్ డోర్ లిక్విడ్ అండి. ఇంతకుముందు ఏమో ఫ్యాబ్ అని టాప్ డోర్ వచ్చేది కదా, ఇప్పుడేమో ఇది కనిపించింది. ఎప్పుడు ఏరియల్ వాడేది, కానీ ఈసారి ఏమో ఇది గోద్రేజ్ కంపెనీ తెచ్చుకున్నాను. డవ్ షాంపూ, పారాషూట్ ఆయిల్, బట్టలు ఉతికే సబ్బు, ఇంట్లో ఇయర్ సోప్స్ వాడతాము, అది కూడా తెచ్చుకున్నాను. ఇదేమో రాగి పిండి అండి. రాగి జావ అయినా చేసుకోవచ్చు, లేదంటే రాగి ముద్ద చేసుకుందామని తెచ్చుకున్నాను. చూడాలి. ఇదేమో XXX సర్ఫ్ ప్యాకెట్, కేజీ ప్యాకెట్. ఇది కిచెన్లో తుడడానికని, పొయ్యి తుడవచ్చు, లేదంటే కిచెన్ ప్లాట్ఫామ్ తుడవచ్చు, ఏమైనా చలినా కూడా తుడుచుకోవచ్చు. డస్టర్ అది. విమ్ సోపు, విమ్ లిక్విడ్. అన్నీ తెచ్చాక బాస్మతి రైస్ మర్చిపోతామా? వారానికి ఒకసారైనా మా ఇంట్లో బిర్యానీ వండాల్సిందే. ఇదేమో అటుకులు, స్నాక్స్ లాగా చేస్తుంటాను. అటుకులో ఫ్రై చాలా బాగుంటుంది. కందిపప్పు ఏమో చిరిగిపోయిందండి ప్యాకెట్ మొత్తము. 2 kgs తెచ్చుకున్నాను, అందుకని దాన్ని బ్యాగ్లో అలాగే ఉంచేసాను. ఇవ్వండి మా నెల సరుకులు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.